గతంలో లా అండ్ ఆర్డర్‌కి ఇప్పుడుకున్న లా అండ్ ఆర్డర్‌కి డిఫరెన్స్ ఏముంది? ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన లా అండ్ ఆర్డర్ విషయం మొన్న ఒక యూట్యూబర్ని అలాగే అరెస్ట్ చేశారు. ఆ ఒక్క విషయం చాలు లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉందో మొత్తం అంతా తెలవడానికి. ఒక్క విషయం చాలు. ఎందుకనంటే గతంలో వైసీపీ ఏదైతే మీడియా ఛానల్స్ కానీ సాక్షి కానీ అదేవిధంగా తన యూట్యూబ్ ఫాలోయర్స్ కానీ సోషల్ మీడియా కానీ వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు, ఇప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అన్నది, అదేవిధంగా పేరు నాని కానీ అదేవిధంగా కొడాలి నాని కానీ అంబటి రాంబాబు కానీ ఈ నిన్న కాక మొన్న చేసిన కిరణ్ మీద దాడి చేయడానికి ప్రయత్నించిన గోరంట్ల మాధవ్ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు, అప్పుడు ఏ విధంగా ఉన్నారు చూసుకుంటే మొత్తం ప్రజలకి తేట తెల్లంగా తెలుస్తుంది. సార్ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యండి ఆయన పోలీసులను బట్టలు తీస్తాను, నిలబెడతాను, మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను, మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అలా మాట్లాడటం కరెక్టేనంట. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇంకా కళ్ళు తెరవలేదని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన 4 గోళ్ల మధ్యలో ఉండి పబ్జీ గేమ్ ఆడుతూ అదే లోకం అనుకుని అదే విధంగా వ్యవహరిస్తూ బట్టలు ఉడదీస్తాను పోలీసు వారిని అంటున్నాడు. అసలు పోలీసు వారు లేకపోతే నువ్వు బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి. అదేవిధంగా బట్టలు ఊడదీస్తాను ప్రజలు నీ బట్టలు ఊడదీసి 151 సీట్లు ఇచ్చిన దాన్ని 140 సీట్లు పోయినాయి అంటే నీ బట్టలు ఊడదీశారు ఆల్రెడీ. ఇంకా నువ్వు పోలీసు వాళ్ళ బట్టలు కానీ ప్రజల విషయంలో కానీ నువ్వు ఏం మాట్లాడటానికి నీకు అర్హత లేదని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే కొంచెంమంది వైసీపీ నేతలు ఇంకా మారుకోకుండా ఒక వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంటున్నాడు, మీ గవర్నమెంట్ వచ్చిందంటే గుంటూరు సైడ్ నుంచి వాళ్ళని నరుకుతాము, ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరినీ లాక్కొచ్చి కొడతాము అని, ఇంకా 11 సీట్లు వచ్చినాయి, ఇంకా మారిపోవటం కరెక్టేనంట. ఏముందండి, మూర్ఖులకి ఎవడో ఏం చెప్పలేడు. వాళ్ళు మూర్ఖ శిఖామణులాగా తయారయ్యారు. అందరూ శాడిస్టులే. ఆ సైకో వాళ్ళకి ఎవడేం చెప్తాడు? ఆ సైకోలో ఉన్నారు వాళ్ళు. ఇంకా మేము 11 సీట్లు వచ్చినా సరే మేము అధికారంలో ఉన్నామన్న భావనలో ఉన్నారు. కానీ ప్రజలు చీ కొట్టారనే విషయం వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఇంకా తెలిసి ప్రజలకి మంచి సదుద్దేశంతో ప్రజల దగ్గరికి వెళ్తే మళ్ళీ ప్రజలు ఆదరిస్తారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ అధికారంలో రావడం అనేది కళ. ఎందుకంటే ఈ వ్యవహార శైలి ఎట్టాగా ఉంటే ఆ 11 సీట్లలో కూడా ఒకటి తీసేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే సార్ ఇప్పుడు ఇలా మాట్లాడి అంటే ప్రజలకి ఏం సమాధానం చెప్పాలనుకున్నా అసలు వీళ్ళు ఇలాగ మాట్లాడితే కరెక్టేనంటారు? అసలు ప్రజలు ఇచ్చిన దెబ్బకి వాళ్ళ ప్రజల యొక్క సన్ స్ట్రోక్కి వాళ్ళు కళ్ళు బైర్లు కమ్మి వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో ఇంకా తెలవలా. దాంట్లో నుంచి ఇంకా బయటికి రాలా. వాళ్ళు వైసీపీ బ్యాచ్ బయటికి రాలేదు. వాళ్ళు బయటకు వచ్చేపాటికల్లా మళ్ళీ ఇంకో దెబ్బేస్తారు. ఇంక వీళ్ళు శాంతం మోర్చపోవటమే. అధికారం కోల్పోయి 11 సీట్లు వచ్చినా కానీ ఈ గత గవర్నమెంట్ ఇష్టానుసారంగా మళ్ళీ అదే బూతులు అయ్యే మాటలు అధికారులను కూడా మాట్లాడటం కరెక్టేనంటారు? సార్ అది కరెక్టా అనే మీరు మళ్ళీ ఎట్లా అడుగుతున్నారు? మీరు కరెక్ట్ కాదనే కదా 153 సీట్లు వచ్చిన 152 సీట్లు వచ్చిన వాళ్ళకి 11 సీట్లు ఇచ్చింది ఇదే ప్రజలు. మరి ఎట్లా అడుగుతారు? మరి కరెక్ట్ కాదని సంగతి ప్రజలు తెలుసు కాబట్టి 11 సీట్లు ఇచ్చారు. మళ్ళీ ఇలాగా మాట్లాడితే ఆ 11కి మరి ఏం చేస్తారో తెలియదు. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మహిళలను దుర్భాషలాడటం, ఇంట్లో వాళ్ళని దుర్భాషలాడటం, ఇవన్నీ చూసి అన్నిటికన్నా చాలా అంటే అసలు మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం కాదు నేనేమైపోతున్నాను అన్న భయంతో మాకొద్దు చాలు బాబు, రాజశేఖర రెడ్డి గారిని చూసి ఏదో నీకేసాం ఓటేసాం అని చెప్పేసి అనుకున్న ప్రజలు నువ్వు వద్దులే బాబు అని చెప్పేసి అని గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేశారు. మళ్ళీ అదే భాష, మళ్ళీ అదే మాట, నేను వస్తే మళ్ళీ అధికారం తోలు తీస్తాను, ఇవన్నీ అసలు సభ్య సమాజం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని కూడా మళ్ళీ ప్రతి అసహించుకునేలాగా మాట్లాడుతున్నారు. మళ్ళీ సార్ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ లేదు, సరైన లా అండ్ ఆర్డర్ లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాడులు జరుగుతున్నాయి, ఇష్టం వచ్చిన కేసులు పెడుతున్నారు, అది ఇదని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. సార్ ఈ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా చట్టం తన పని దాన్ని చేసుకుపోతున్నట్టుగానే ఉంది. కానీ ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు అయితే చేయట్లేదు. కక్ష సాధింపుల్లో వీళ్ళలాగా తీసుకెళ్ళిపోయి భయపెట్టి అట్లాగేమో ఎవరూ చేయలే. చట్టం తన ఏదైతే జరిగిందో వాళ్ళ మీద ఏదైతే ఇంతకుముందు అసభ్యపరంగా మాట్లాడారో ఆ కేసులు ఆల్రెడీ ఉన్నాయి. అవన్నీ ఒక పరంపర విచారణలో జరిగిన భాగం అవన్నీ. దాన్ని తప్పనిసరిగా ఆ విధంగా చట్టం తన పని చేసిపోతున్నప్పుడు మనం ఏం చేయదు. పర్సనల్గా గ్లడ్జీలపై తీసుకెళ్ళిపోయి ముఖ్యమంత్రిగా ప్రజెంట్ ముఖ్యమంత్రి గారిని అంతకుముందు తీసుకెళ్ళి 6 నెలలు జైల్లో పెట్టి ఇవన్నీ కూడా పర్సనల్ గ్లడ్జీలు. అట్లాగే ఎవరు చేయలేదు కదండి. అలా చేస్తే అనుకోవచ్చు, అలాగేం చేయలేదుగా. సార్ ఇప్పుడు ఈరోజు టీటీడీలో గో సంబంధించింది సరిగ్గా లేదు, కావాలని ఈ టీటీడీ సరిగ్గా పట్టించుకోవట్లేదు ఈ గవర్నమెంట్, అది ఇది అందులో గో సంబంధించినవి అన్నీ
ముత్తు చెందుతున్నాయి అది ఇదని మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. అసలు గురువింద గింజ సామెత అని ఒకటి ఉంటుందండి. మనం ఏం చేస్తామన్నది మనకు తెలియదు. మన కింద నలుపు పెట్టుకుని ఎదురుల మీద మాట్లాడకూడదు. వారు ఉన్న టైంలో, ఇదే ప్రభుత్వం ఉన్న టైంలో ఏ విధంగా భక్తులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, అసలు ఈ గురికి ఎందుకు వస్తున్నామో అని చెప్పేసి కన్నీరు కార్చిన రాష్ట్రం కాదు, దేశంలో ఉన్న తిరుమల వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా బాగోపోయారు. మరి ఇప్పుడు అలా తెలవట్లేదా? నిన్న కాకమున్న డిప్యూటీ సీఎం గారు సతీమణి తాను క్రిస్టియానిటీ అయినా సరే నేను దాన్ని విశ్వసిస్తా అని చెప్పేసి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి సాంప్రదాయబద్ధంగా గుండు గీయించుకుని అన్నదానం చేసి ఇన్ని చేశారా? మరి నేను బయటికి మానవత్వం అంటే లోపల మీరే చెప్పారు, మీ నోటితో. మరి ఏ రోజైనా మీరు క్రిస్టియానిటీకి సంబంధించిన అక్కడ ఇచ్చారా? డిక్లరేషన్ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. మరి మీకు ఒక రూలు, జనాలకు ఒక రూల్ అండి. ఇవన్నీ ఎట్లాగా? నాకు తెలిసినంత వరకు 2 ఆవులు చనిపోయినాయండి. దానికి ఇంత అవసరం ఎక్కడైనా ఏదో జరుగుతూ ఉంటుంది, అనుకోకుండా జరుగుతుంది. గో సంరక్షణ ఏదో జరుగుతుంది, అన్ని వేల ఆవుల్లో జరుగుతుంది. దానికోసం ఇంత చేయాల్సిన అవసరం లేదు. అంటే దీన్ని రాజకీయం చేయాలని ఎందుకు వస్తుంది? అది ప్రతిరోజు ఇంత తప్ప ఇంకేం లేదండి. ఏదో భయపెట్టి లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే అధికారంలోకి వస్తామన్న ఆశ కూడా లేదు. ఏదో విధంగా అల్లకొల్లోలం సృష్టించి మొన్న పాపం గౌరవనీయ పాస్టర్ చనిపోయారు, దురదృష్టకరం. దాన్ని ఏ విధంగా చేద్దాం అనుకుని ఏదో చేస్తే చివరికి అన్నీ ప్రభుత్వం కూలంకుషంగా ఈ విషయంలో ప్రతి ఒక్కరిని కూడా సదరు అధికారులను చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రతి ఒక్కటి అక్కడ సీసీ ఫుటేజ్లు అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే, ప్రతి ఒక్కటి తీసి చూపెట్టడం వల్లే కదా. లేదంటే అనవసరమైన మత ఘర్షణలు జరిగేవి వీళ్ళ ప్రేరేపితంగా ఏదో జరిగినాయి. ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుగా. సరే, ఈ గవర్నమెంట్ వచ్చిన పథకాలు ఇవ్వట్లేదు, ఏమీ చేయట్లేదు, అప్పులు పాలు చేసింది, ఏదైనా అడుగుతుంటే కేసులు పెడుతుంది, బనాయిస్తుందని ఇష్టం వచ్చినట్టు మా గవర్నమెంట్లోనే బాగుంది, ఈ గవర్నమెంట్ అయితే ఏమీ చేయట్లేదు అది అని మాట్లాడుతున్నారు. సార్, ఉచిత గ్యాస్ సంబంధించింది ఆల్రెడీ 2వ విడత పడిపోయింది. బస్సు సంబంధించింది జరుగుతుంది. రేపు అమ్మఒడి సంబంధించింది రేపు మేలో వస్తున్నారు. అంతకుముందు గవర్నమెంట్ కూడా ఏమన్నా రాగానే ఇవ్వలేదండి, 1 year తర్వాత వేశారు. ఇది గుర్తుంచుకోవాలా. అదే అందరు గురువింద కింద సామెత అని చెప్పాను, ఇదే సంగతి. ఇప్పుడు వారు ఇచ్చినప్పుడు ఎంతమంది సుమారుగా 40 లక్షల మంది చిల్లరకి ఇచ్చారు. ఇప్పుడు దగ్గర 80 లక్షల పైన 90 లక్షల దగ్గర ఇస్తున్నారు. ఎన్ని పెరిగినాయిగా. అంటే 5,000 కోట్లకి 9,000 కోట్లకి తెలుస్తున్నాయి, విత్ ఎవిడెన్స్తో ఉంటున్నాయి కదా. ఇంకెందుకు ఒక 20 రోజులు అయితే తెలుస్తుంది ఎంతమందికి వచ్చింది అన్నది.